మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పలు వార్డుల్లోని మురికి కాలువలను చూసి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్లీనింగ్ విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. 3వ వార్డులోని రాయరావు చెరువు ప్రాంతం, తుఫ్రాన్ రోడ్లోని కోమటికుంట ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హనుమంతపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జైత్రామ్ నాయక్, నర్సాపూర్ కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత గురించి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలలో ప్లస్ మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా 5th ఆగస్టు నుంచి 9th ఆగస్టు వరకు ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని వార్డులలో కూడా అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము, అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము, సెగ్రిగేషన్ షెడ్లో అంతా కూడా సెగ్రిగేటెడ్ వేలో చెత్తను అంతా కూడా ప్రాసెస్ చేయడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము, అదేవిధంగా మళ్ళీ వాటర్ ఏదైతే మనకు మిషన్ భగీరథ వాటర్ సప్లై అవుతుందో డిఫరెంట్ సోర్సెస్ సప్లై అవుతున్న వాటర్లో క్లోరినేషన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, చేసుకొని